హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ స్పిరిట్ ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మీకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకైతే ఈరోజు అనిపించిందండి. జనరల్‌గా నేనెప్పుడూ చెప్తుంటాను, మీ చుట్టూ కూడా స్పిరిట్ గైడ్స్ ఉంటారు అని. సో, వాళ్ళేంటంటే ఒక టీమ్‌లా ఉంటారండి. అంటే ఆల్మోస్ట్ 2-6 మెంబర్స్ వరకు కూడా ఉండొచ్చు. వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే ఎవరో ఒకళ్ళు మాత్రం ఉంటుంటారండి. సో, ఇలా అసలు మీ స్పిరిట్ టీమ్‌లో నుంచి ఒక స్పిరిట్ మాత్రం మీకేదో గైడెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది ఈరోజు. సో, అందుకే అసలు మీ స్పిరిట్ మీకిప్పుడేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్‌లో మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తుండొచ్చు. సో, అది ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? ఆర్ మీ సైడ్ నుంచి ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి ఎక్కడో కానీ ఒక కన్‌ఫ్యూజన్ మీకుండొచ్చు. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీ స్పిరిట్ మీకు ఇచ్చే గైడెన్స్ వల్లైనా సరే మీరు మేబీ కొంత ఏం చేయాలి అనే క్లారిటీకి వస్తారు అని మాత్రమే. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, ఆ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ రీడింగ్స్ చూడాలి అనిపించినా కూడా అది మీ ఇష్టమే. అది కూడా మీ స్పిరిట్స్ నుంచి ఒక గైడెన్స్ లానే తీసుకోవచ్చు మీరు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ స్పిరిట్ ఇప్పుడు మీకేం చెప్తున్నారసలు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఓకే. సో, ఫస్ట్ మీ స్పిరిట్ మీకు చెప్తుందేంటంటే, బ్రేవ్‌గా ఉండండి. అండ్ ఆనెస్ట్‌గా ఉండండి. నాకు తెలిసి ఎందుకో కానీ మీలో కొంతమంది భయపడుతున్నారండి. ఏదో ఒక పని చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ధైర్యం సరిపోవట్లేదు. ఆర్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. కాకపోతే మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదు. బట్ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, ధైర్యంగా మీరు చేయాలనుకుంది చెయ్యండి. ధైర్యంగా మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ఆర్ మీ మనసులో మీరేం ఫీల్ అవుతున్నారో అది చెప్పండి. అది మీకు కరెక్ట్ అని అనిపించిన తర్వాత మీరు చెప్పాలండి అంతే. మీరు సైలెంట్‌గా ఉంటే కుదరదు. అండ్ భయపడితే అస్సలవ్వదండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ మీరు ఫేస్ చేస్తుంటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందక్కడ అంటే మీరు మాట్లాడాలంతే. మాట్లాడటం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? సిట్యుయేషన్స్ ఏ రకంగా మారతాయని ఆ భయం అయితే వద్దు. చాలా స్ట్రెయిట్‌గా మీరు చెప్పాలనుకుంది చెప్పాలి. అండ్ చెప్పినప్పుడు కూడా ఏంటంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. దేనికి భయం? మీరు మీ మనసులో ఉన్నది ఓపెన్‌గా చెప్తున్నారు. ఓపెన్‌గా చెప్పడానికి డెఫినిట్‌గా మనుషులకి చాలా ధైర్యం అయితే కావాలి. సో, మీ స్పిరిట్ అయితే మిమ్మల్ని అందుకే ఎంకరేజ్ చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి అని. ఎందుకంటే వాళ్ళెప్పుడు మీ దగ్గరే ఉంటారండి. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, మీలో ఏమైనా హెసిటేషన్స్ ఉంటే అది వాళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టే ఈరోజైతే మీకు ఇలాంటి మెసేజ్ అయితే వచ్చింది. డెఫినిట్‌గా మీ మనసులో ఏదుంటాదో అది స్ట్రెయిట్‌గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా దాన్ని ఫేస్ చేయండి. అది మీరు ఫేస్ చేయకపోతే ఏ రకంగా కూడా సార్ట్ ఔట్ అవ్వదు. మీకు అర్థమవుతుందనుకుంటున్నా నేను చెప్పేది. సో, నెక్స్ట్ మీ స్పిరిట్ గైడ్ మీకేం చెప్తున్నారు అంటే, మీ ట్రూ పాత్ ఏంటో మీరు తెలుసుకోవాలంటండి. అంటే మీ లైఫ్‌లో మీరేవో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుండొచ్చు. మీకేం చేయాలో అర్థం అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీ పాత్ ఏంటో మీకు తెలియాలండి. మీరేం చేయాలి అనే క్లారిటీ లేకపోతే కష్టం. సో, ఫస్ట్ మీరేం చేయాలి? అసలు మీరెందుకది చెయ్యాలి అనే ఆ క్లారిటీ కానీ మీరు తెచ్చుకుంటే, మీలో ఉన్న ఎనర్జీ అనేది మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో గైడ్ చేయగలుగుతుందండి. మీరు పాజిటివ్‌గా థింక్ చేయగలుగుతారు. దానివల్ల ఏంటంటే, మీరు హీల్ అవ్వడం జరుగుతుంది. మీలో ఉన్న పవర్‌ని మీరు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మీ పవర్‌ని మీరు యూజ్ చేసుకోగలుగుతారు ఫ్రీగా. మీ లైఫ్‌లోనేంటంటే, మీరొక మ్యాజిక్ జరగడం అనేది నోటీస్ చేయగలుగుతారు.
సో, ఈ కార్డ్ అయితే క్లియర్‌గా అదే చెప్తుంది. మీ ఎబిలిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారంటండి. ఫస్ట్ మీ పాత ఏంటో మీకు తెలిస్తే. దాని ప్రకారం మీరు ఫర్దర్‌గా ఏం చేయాలో మీకు క్లారిటీ వస్తుందంట. ఒకవేళ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ, ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఖచ్చితంగాను ఏం చేయాలి అనే క్లారిటీ మీకు ఇంపార్టెంట్ అండి. అందుకే ఇక్కడ నేను చెప్తున్నాను కదా! దాన్నేంటంటే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మాట్లాడే పరిస్థితి ఉంటే ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మేబీ మీకు మాట్లాడటానికి ధైర్యం సరిపోకపోవచ్చు. బట్ నేను చెప్పాను కదా! వన్స్ మీరక్కడ ఏం చేయాలి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మీరే మాట్లాడగలుగుతారు. అది కూడా ఏంటంటే ఒక హై వైబ్రేషన్స్‌లో మాట్లాడతారు. లో వైబ్రేషన్స్‌లో మాట్లాడరు మీరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ మెసేజెసే. మీకైతే మీ స్పిరిట్ క్లియర్‌గా చెప్తున్నారండి. మీ పర్సనల్ పవర్ అనేది మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలుగుతారంట. మీ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని అలా ఒక పాజిటివ్ వేలో గైడ్ చేస్తుంది. మీరేం చేయాలి? ఆర్ ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది. దానికి ఏంటంటే ముందు మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఫేస్ చేయడం కంటే అసలు క్లారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. డెఫినిట్‌గా మీరు అనుకుందైతే మీరు సాధిస్తారండి. మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, ఇది ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయినా మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా కొన్ని తెలుసుకుంటారో, దాని ప్రకారం మీరు అంటే చేయాల్సింది చేస్తారో, మీ సైడ్ నుంచి మీ ప్రయత్నాలని కూడా చెప్పొచ్చండి. అది మాత్రం ఎప్పుడూ సిన్సియర్‌గానే చేయాలి. అండ్ ఆనెస్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలా మీరు చేస్తే ఖచ్చితంగా సాధిస్తారండి. అది ఎంత పెద్దదైనా, ఎంత కాంప్లికేటెడ్ అయినా ఆర్ ఇప్పుడు మీకది అవ్వదు అని అనిపించినా సరే అవుతుందంతే. ఈ సిట్యుయేషన్ ఏదైనా అవ్వనివ్వండి. ఇది వర్కౌట్ అవుతుందండి. క్లియర్‌గా మీకైతే చెప్తున్నారు మీ స్పిరిట్ టీమ్. మేబీ మీరు అనుకోవచ్చు అంటే ఏంటి ఇంత ఛాలెంజింగ్‌గా ఉంది. అసలు ఏం చేస్తే బావుంటుంది? ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలా? లేకపోతే మనం ఇంత ప్రయత్నం చేస్తున్నా ఇది ఫలించట్లేదు కదా! అసలు అవుతుందా లేదా? ఇలాంటి డౌట్స్ ఏవున్నా సరే అవుతుందండి. నేనిక్కడ చెప్తున్నాను కదా! క్లియర్‌గా మీరేం చెయ్యాలి అనే ఆ ఒక్కటి మాత్రం తెలుసుకోండి. తెలుసుకుంటే మిగతాదంతా కూడా మీ ఇన్నర్ సెల్ఫ్ చూసుకుంటుందండి. ఆర్ మీ స్పిరిట్ చూసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కూడా మీకు గైడ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారండి. మీకు తెలీదు కానీ మీరేమైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ ఆర్ మీరేదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆర్ ఏదైనా ఒకటి మీకు క్లారిటీ అనుకోకుండా వచ్చింది అంటే దానికి రీజన్ ఎవరంటే మీ స్పిరిట్ టీమేనండి. సో, చూద్దాం అసలు ఇంకా మీ స్పిరిట్ మీకేం చెప్తారు? అసలు వాళ్ళ నుంచి ఫర్దర్‌గా అడ్వైస్ ఏంటి? ఆర్ గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేయలేరు. మీ కంట్రోల్‌లో లేవు అని మీకైతే కొన్ని అర్థమయ్యాయండి పాస్ట్‌లోనే. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం చేయలేదు అని నేను చెప్పను కానీ, ప్రయత్నాలైతే చేశారు కానీ, ఎందుకో అవి ఫలించలేదు. అట్ ద సేమ్ టైమ్ అవి వర్కౌట్ అవ్వకపోయినా సరే మీరు గివ్ అప్ చేయలేదండి. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయాలి అని చెప్పి చేశారు. అది ఎక్కడో కానీ అవ్వదు అని అనిపించింది. బట్ ఏదైనా సరే చెయ్యాలి. దీన్ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు చేశారు. అండ్ ఇప్పుడు మీకేంటంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. దీనికోసం మనం ఇంతలాగా ఎఫర్ట్స్ పెడుతున్నాం. కానీ బాగా ఎగ్జాస్ట్ అయిపోయాం ఈ ప్రాసెస్‌లో. సో, గివ్ అప్ చేసేయడమే బెటరేమో. మేబీ డెస్టినీలోనేంటంటే ఇది అవ్వదని ఉందేమో. అందుకే అవ్వట్లేదేమో అని చెప్పి మీరు ఇలా అనుకుంటున్నారండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒకవేళ ఈ సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేయలేక దీన్ని గివ్ అప్ చేసేసినా మీ లైఫ్‌లో వెంటనే ఇంకో ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదొక ఛాలెంజ్. ఇది పెండింగ్‌లో ఉంది. దీన్ని మీరు గివ్ అప్ చేసేసారు. సో, మీరేమనుకుంటున్నారంటే ఇది గివ్ అప్ చేసేస్తే ఛాలెంజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏ బాధ లేదు. ఎలా అయితే అలా అయిందని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే ఒకవేళ మీరు దీన్ని కానీ గివ్ అప్ చేస్తే ఇంకో ఛాలెంజ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఉంటుందంట. దాన్ని మీరు ఫేస్ చేయాల్సొస్తుందంట. ఎందుకంటే ఇది గివ్ అప్ చేశారు కాబట్టి. సో, ఏదైనా ఛాలెంజ్ తప్పదండి. మీరు దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీకిక్కడ అర్థం అవ్వాల్సిందేంటంటే మీకు పేషెన్స్ అనేది అవసరం అండి. కమిట్మెంట్ అనేది అవసరం అండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు పాస్ట్ నుంచి ఎలా అయితే కమిటెడ్‌గా ఉన్నారో ఇప్పుడు కూడా ఆ కమిట్మెంట్ అనేది మీకు ఇంపార్టెంట్. ఇది గివ్ అప్ చేయడానికి లేదండి. దీనికోసం మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరమే ఉంది. అంటే మీరు అనుకోవచ్చు డిజాస్టర్ జరుగుతుందండి. ఎందుకంటే ఇది పాస్ట్‌లో కూడా మేము ప్రయత్నాలు చేసాం. బట్ అప్పుడు ఫలించలేదు. ఇప్పుడు కూడా ఇది ఫలిస్తుందని మాకు అనిపించట్లేదు. అందుకే మేము గివ్ అప్ చేసేస్తేనే బెటర్ అని అనుకుంటున్నాం అని మీరు అనొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అది గివ్ అప్ చేసినా సరే మళ్ళీ కూడా అంటే ఏదో ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ డిజాస్టర్ జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే
మీరు మీ సైడ్ నుంచి ఎంత స్మార్ట్‌గా థింక్ చేస్తున్నారు? ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు? అసలు మీరు దీనికి ఎంత కమిటెడ్‌గా ఉన్నారు? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. అందుకే ఇక్కడ ఆల్రెడీ ఒక కార్డొచ్చింది. అదేంటంటే బ్రేవ్‌గా ఉండండి. ఆనెస్ట్‌గా కొన్ని మాట్లాడండి ఆర్ ఆనెస్ట్‌గా ఉండండి అని వచ్చింది. సో, దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడో కానీ స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. మీరు భయపడుతున్నారు. మీరు ముందే ఏంటంటే రిజల్ట్ ఇలా ఉంటుంది అని గెస్ చేసేసి ఇంకా గివ్ అప్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ కార్డ్ చూసారా? మీరేంటంటే తెలివిగా ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీకేం కావాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇదొక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే ఖచ్చితంగాను ఆ వ్యక్తి ప్రవర్తన కానీ, వాళ్ళ పరిస్థితి కానీ, వాళ్ళ మాటలు కానీ మీరు అర్థం చేసుకోవాలండి. కంప్లీట్‌గా వాళ్ళని మీరు అర్థం చేసుకునే వరకు ఆర్ కంప్లీట్‌గా వాళ్ళని మీరు స్టడీ చేసే వరకు కూడా ఏది డిసైడ్ అవ్వడానికి లేదు. ఆర్ ఏ డెసిషన్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోకుండా దాన్ని మధ్యలోనే విడిచిపెట్టేస్తే తర్వాతైనా మళ్ళీ మీరు అది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఆర్ ఇంకొకటి ఏదో మళ్ళీ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వచ్చు. సో మీరేంటంటే దీన్ని గివ్ అప్ చేయొద్దు. దీని పరంగా మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? మీకు క్లారిటీ ఇంపార్టెంట్ అండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు కొంత బయటకి రావాలి. పాస్ట్‌లో మేబీ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీకు తెలుసు అవ్వదు అని. అయినా సరే అప్పుడు ప్రయత్నాలు చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంక చేయకూడదు అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ యూనివర్స్ ఆర్ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారు అంటే డెఫినెట్‌గా మీరైతే మాత్రం పాస్ట్‌లో జరిగిపోయినవి ఆర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ కూడా ఔట్‌కమ్ అలానే ఉంటుంది అని అనుకోకూడదు. పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ దేనికంటే ఆ వేలో ట్రై చేయకుండా ఇంకో వేలో ట్రై చేస్తే బావుంటుంది అని తెలుసుకోవడానికి మాత్రమే. బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని మీకు మీరే డిసైడ్ అయిపోయి మీరేదో ఆలోచించుకొని ఉంటే కష్టమండి. మీరు వేరే ప్రయత్నాలు చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఏదైనా సరే మీ సైడ్ నుంచి మీరు దీనికోసం మళ్ళీ కూడా ఎఫర్ట్స్ పెట్టండి. ప్రయత్నాలైతే చేయండి. డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ స్పిరిట్ ఇది చేయమని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను కదా! ఇది వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్నట్టు సాధించుకోగలుగుతారు. అందుకే అంటే మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే గివ్ అప్ చేయొద్దని చెప్తున్నారు. సో, ఈ సజెషన్స్ తీసుకోవడం అయితే మంచిదేనండి. మీకిది ఎలా అయినా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ స్పిరిట్ మీకిప్పుడు ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. హ్మ్. సో, మీ లైఫ్‌లో మీరేవైనా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కొంచెం స్లో డౌన్ అవ్వండి. అండ్ మీకేంటంటే కొంత రెస్ట్ కూడా అవసరమండి. మీరు మేబీ నాకు తెలిసి ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా చాలా స్ట్రెస్ ఔట్ చేసుకొని ఉండుంటారు మిమ్మల్ని మీరు. ఆర్ ఎక్కువ ఆలోచించుంటారు. ఆర్ ఎక్కువ చేసేసుంటారు. సో, ఇప్పుడు మీ స్పిరిట్ మీకేం చెప్తున్నారంటే ఎక్కడైనా కూర్చోండి, ఆలోచించండి. మీరేం చేశారు? మీరు చేసిన దాని వల్ల ఆ సిట్యుయేషన్ ఎలా చేంజ్ అయింది? అది బెటర్ అయిందా? అది వర్స్ అయిందా? ఒకవేళ బెటర్ అయితే పర్వాలేదు. బట్ వర్స్ అయితే దాన్ని మళ్ళీ ఎలా నార్మల్ చెయ్యాలి? మీ సైడ్ నుంచి మీరేం చేయగలరు? మీకెలాంటి అవకాశాలున్నాయి? ఇలా ఏంటంటే మిమ్మల్ని థింక్ చేయమని చెప్తున్నారండి మీ స్పిరిట్. ఖచ్చితంగాను మీరేంటంటే కొన్ని విషయాల్లోని క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. మీరు ఎందుకో కానీ బాగా స్ట్రెస్ ఔట్ అవ్వడం వల్లో లేకపోతే మిమ్మల్ని మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం జరిగినట్టుందండి. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగాను కొంచెం నార్మల్ అవ్వాలి. అంటే ఇప్పుడు పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు కానీ మేబీ డిప్రెషన్‌లో ఉండటం కానీ, లేకపోతే ఓవర్ థింక్ చేయడం కానీ ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీరు దీని నుంచి బయటకి రావాల్సిన అవసరం ఉందండి. మీరు మళ్ళీ కూడా ఎప్పుడైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో అప్పుడే మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా. మీరు ఎప్పుడైతే పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారో, మీకెప్పుడైతే కొంత రిలాక్సింగ్‌గా అనిపిస్తుంటదో, లైక్ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయో, అప్పుడే మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు బాగా స్ట్రెస్ అవుతున్నారు, బాగా ఆలోచిస్తున్నారు, మీకసలు స్టెబుల్‌గా ఆలోచనలనేవి ఉండట్లేదు, కష్టం అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవద్దు అండ్ ఏం చేయొద్దు కూడా. ఎందుకంటే మీరు రెడీగా లేరండి.
డెఫినిట్‌గా ఇలాంటి టైంలో కానీ మీరేమైనా చేస్తే మళ్ళీ కూడా మీరు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఆర్ మళ్ళీ కూడా మీరేంటంటే కొంత ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. ఇదే సిట్యుయేషన్ అనేది రిపీట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చండి. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇక్కడేంటంటే అలా అని చెప్పి మీరనుకున్నది వర్కౌట్ అవ్వదు అని కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఇది అవ్వట్లేదు అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఈ కార్డొచ్చింది చూసారా? అంటే మేనిఫెస్టేషన్ అనేది ఫలిస్తుందండి. మీరు ఏదైనా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకొని మీరేంటంటే అది ఊహించుకోవడం కానీ, నిజంగానే జరుగుతున్నట్టుగా ఆర్ మేబీ అలా అయితే బావుంటుంది అని మీరు ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అదవుతుందండి. ఈ టైంలో మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుందంట. మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నా అది జరుగుతుందంట. క్లియర్‌గా ఇక్కడ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, మీకు ఈ మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి, మీరు ఇప్పుడు ఎలాంటి పెద్ద ఇష్యూ అయినా ఆర్ ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఒకటి అవ్వాలి అని అనుకుంటుంది కానీ, మీరు అవుతుంది ఆర్ ఇలా అయితే బావుంటుంది అని ఊహించుకుంటుంటే, మీకు ఆ ఇమేజెస్ అనేవి కనిపిస్తుంటే ఖచ్చితంగాను అది వర్కౌట్ అవుతుందంటండి. సూన్ ఆర్ లేటర్ అదే జరుగుతుందంట. అదే ఇక్కడ మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా అభిమానిస్తారంటండి. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు అభిమానిస్తూ ఉండొచ్చు. బట్ ఇదేంటంటే కమింగ్ డేస్‌లో ఇంకా పెరుగుతుంది. డెఫినిట్‌గా ఎవరో ఒక వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లో మిమ్మల్నేంటంటే సిన్సియర్‌గా ఇష్టపడొచ్చు. వాళ్ళేంటంటే మీ విషయంలో జెన్యూన్‌గా కేర్ చేయొచ్చంట. సో, ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. చాలా వరకు మేల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే బ్రదర్ అవ్వచ్చు, లేకపోతే ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే లవర్ అవ్వచ్చు, ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా అభిమానిస్తారంట కమింగ్ డేస్‌లో ఆర్ మీ లైఫ్‌లోకి అలాంటి వ్యక్తి అయినా ఒకళ్ళు రావచ్చండి. దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీ స్పిరిట్ చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీ కాకపోయినా ఇంకొకటి కూడా చెప్తున్నారు. అదేంటంటే మీరలా మీ చుట్టూ ఉన్న వాళ్ళని అభిమానించండి. మీరు కానీ ఒక మేల్ పర్సన్ అయితే ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, మీరు ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అభిమానించండి. మీ నుంచి ఆ లవింగ్ వైబ్స్ వచ్చేలా చూసుకోండి. ఒకవేళ మీరు ఎవరినైనా హర్ట్ చేసుంటే పాస్ట్‌లో వాళ్ళతో పీస్ చేసుకోండి. ఆర్ మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అందరితో కూడా మంచి కనెక్షన్స్ డెవలప్ చేసుకోండి. ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ ఒకటే చెప్తున్నారండి. అదేంటంటే మీ నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా బెటర్ అవుతుందంట. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ పాజిటివ్ వైబ్స్‌ని ఫీల్ అయితే డెఫినిట్‌గా వాళ్ళ నుంచి కూడా మీరు అదే పాజిటివ్ వైబ్స్‌ని రిసీవ్ చేసుకుంటారండి. అది అంటే ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి మీరు నచ్చినా, నచ్చకపోయినా మీ వరకు మీరు ఎంత మాట్లాడాలో మీరేంటంటే పర్సనల్‌గా వాళ్ళతో నెగెటివ్‌గా మాట్లాడకుండా మీరు మీ పని మీరు చేసుకుంటూ ఆర్ మీ చుట్టూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు కూడా అభిమానించి మొత్తానికి ఆ రకంగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కానీ మీరు క్రియేట్ చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి డెఫినెట్‌గా మీ లైఫ్ మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందని ఇక్కడ మీ స్పిరిట్ అయితే చెప్తున్నారండి. సో, ఇంక మీ ఇష్టం. ఇదేంటంటే మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తులకైనా అవ్వచ్చు ఆర్ ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులకైనా అవ్వచ్చు మెసేజ్ ఆర్ మీకు కూడా అవ్వచ్చు. అంటే మొత్తానికి ఏదైనా సరే మొత్తానికి ఇదేంటంటే ఒక వ్యక్తి కోసం మీరు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. మీ సైడ్ నుంచి ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయండి. డెఫినిట్‌గా ఇదేంటంటే వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరో ఒక వ్యక్తి కూడా మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా మెసేజ్ అండి. సో, ఇంకా చూద్దాం అసలు మీ స్పిరిట్ మీకు ఇంకేం చెప్తారు అనేది. సో, పాస్ట్‌లో ఏంటంటే, మీరు కొంతమంది వ్యక్తులతో మంచి కనెక్షన్సే మెయింటైన్ చేశారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే మీకైతే మాత్రం వ్యక్తులతో మంచి కనెక్షన్సే ఉన్నాయి. యాక్చువల్‌గా మీరేంటంటే, ఎవరితో కూడా నెగటివిటీ పెంచుకునే టైప్ అయితే కాదండి. అంటే ఎనిమిటీ అనేది తక్కువ. బట్ ఏదైనా సరే వ్యక్తులతో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు. అండ్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి అన్నా సరే మీ సైడ్ నుంచి మీరు చాలా వరకు చేయడానికే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. సో, డెఫినిట్‌గా పాస్ట్ కానీ చూసినట్టయితే మీరు వ్యక్తులతో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేశారు. అండ్ మీ రిలేషన్‌షిప్స్ అంటే అవి ఏ రిలేషన్‌షిప్స్ అయినా అవ్వచ్చు. బట్ వ్యక్తులతో మీకున్న రిలేషన్‌షిప్స్ కూడా బావున్నాయండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీరేంటంటే
మేబీ కొన్ని రిలేషన్‌షిప్స్ డిస్టర్బ్ అయినా సరే, అవి వర్కౌట్ అవుతాయని చెప్పి చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నారండి. థింగ్స్ బెటర్ అవుతాయి. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు అనుకున్న వేలోని అన్నీ కూడా మంచిగా అవుతాయి అని చెప్పి ఎక్కడో కానీ మీరది చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు అలా అనుకున్నంత వరకు పర్వాలేదండి. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. కొంత ఇలానే జరగాలి అని అనుకుంటున్నారు. అంటే ఫ్యాంటసీస్‌లో ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అంటే చెప్పాను కదా! రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వాలి ఆర్ ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నంత వరకు ఓకే. బట్ అంతకు మించి కూడా మీరు ఇంకేవో ఆశిస్తున్నారు. ఇంకా ఏవో జరిగిపోవాలి అని చూస్తున్నారు. సో, అవి అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీ ఆలోచనల్లో మీరు ట్రాప్ అయిపోతున్నారంటండి. యాక్చువల్‌గా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని డెసిషన్స్ తీసుకోలేకపోవడానికి ఆర్ మొత్తానికి ఏదైనా కరెక్ట్‌గా థింక్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మీకున్న ఎక్స్‌పెక్టేషన్సేనండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారు. ఆర్ అయిపోతున్నారు. దానివల్ల మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. అండ్ సిట్యుయేషన్ ఏంటి అనేది కూడా అనాలిసిస్ చేయలేకపోతున్నారు. అందుకే ఇక్కడ మీ స్పిరిట్ ఏంటంటే స్లో డౌన్ అవ్వాలి అని చెప్పారు క్లియర్‌గాను. మీరు మళ్ళీ ఆలోచించి, మళ్ళీ కొంత క్లారిటీ తెచ్చుకొని, మీరు రెడీ అనుకున్న తర్వాతే ఏదైనా చెయ్యాలి అని చెప్పడానికి రీజన్ అదేనండి. డెఫినిట్‌గా మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారు. లైక్ ఏంటంటే, మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవట్లేదండి. సెల్ఫ్ అనాలిసిస్ చేయట్లేదు. అది అవ్వాలి, ఇలా అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. అది కూడా ఒక లిమిట్ వరకు అనుకుంటే పర్వాలేదు. బట్ అది లిమిట్ అనేది క్రాస్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే మీ స్పిరిట్ అయితే మీకు క్లియర్‌గా చెప్తున్నారండి. డెఫినిట్‌గా మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. మీ సైడ్ నుంచి ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే, ఆ మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మీ వైపు నుంచి మిస్టేక్ లేకపోతే, మీరక్కడ చేయాల్సిందేంటి అనేది తెలుసుకోవాలి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, చాలా వరకు ఈ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళు మేబీ రిలేషన్‌షిప్స్ పరంగా కొంత సఫర్ అవుతున్నట్టుగా ఉన్నారు. సో, అందుకే కొంత వ్యక్తులకు సంబంధించిన కార్డ్స్ అయితే వచ్చాయి. ఏదైనా సరే నేను ఒకటి మాత్రం చెప్తానండి. మీరైతే అన్నీ స్ట్రెయిట్‌గా థింక్ చేయాలండి. థింక్ చేసే వరకు కూడా ఏ డెసిషన్ తీసుకోవద్దు ఆర్ యాక్షన్ తీసుకోవద్దు. దానివల్ల మీరు చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారండి. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం. మీరు ఎప్పుడైతే అక్కడ జరుగుతుంది ఆర్ జరగబోయేది ఆర్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది, పాస్ట్‌లో మీరు చేసింది ఇలా అన్నీ తెలుసుకుంటారో ఆర్ వ్యక్తులు అసలు మీకేం చేయాలనుకుంటున్నారు? వాళ్ళేం ఆశిస్తున్నారు? ఇలా కొన్ని విషయాల్లో క్లారిటీ మీకు వస్తుందో డెఫినెట్‌గా మీరు అనుకున్నవి మీరు సాధించుకోగలుగుతారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. ఈవెన్ అది వెంటనే జరిగినట్టుగా మీకు అనిపించకపోయినా సరే, స్లోగా అయినా సరే మీరు అనుకున్నదే జరుగుతుంది. ఈవెన్ మీకు ఎలా అనిపిస్తుందంటే లాస్ట్ మినిట్ వరకు కూడా అది అవ్వదేమో, మొత్తానికి ఇంక ఇంతేనేమో అని అనిపిస్తది. బట్ డెఫినెట్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుందండి. సో, మీరు ఏదైతే కావాలి అనుకుంటారో అదే జరుగుతుంది. సో, ఇంక మీ ఇష్టం. ఏదైనా సరే థింగ్స్ వర్కౌట్ చేసుకోవడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ స్పిరిట్ ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైందేంటంటే, మీ స్పిరిట్ ఒకటే చెప్తున్నారండి. దేనికి భయపడొద్దు. మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, అవి ఎంత కాంప్లికేటెడ్ అయినా అసలు భయపడొద్దు. స్ట్రాంగ్‌గా ఉండండి. వాటిని ఫేస్ చేయండి. మీరొక వారియర్. సో, డెఫినెట్‌గా మీరేంటంటే సర్వైవ్ అవుతారు. ఆర్ మీరు ఎలా అయినా సరే దాన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. మీ సైడ్ నుంచి ఏంటంటేనండి, ఫేస్ చేసే ఆ గట్స్ మీకు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ అయితే చెప్తున్నారండి. నాకు తెలిసి మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో భయపడటం కానీ, ఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది, ఆర్ యాక్షన్ ఎలా తీసుకుంటే బావుంటుంది అని మీరు అనుకుంటున్నట్టున్నారు. సో, అసలు అలా ఏం అనుకోవద్దండి. ఫస్ట్ ధైర్యంగా ఉండండి. అండ్ దాని పరంగా మీరేంటంటే ఇలానే జరుగుతుందేమో, లేకపోతే ఇలా అయితే నేనేం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏదైతే అదయింది. మీ దగ్గర ఇంక పోవడానికేముంది? చాలా మీరు నష్టపోయారు. సో, ఇంక ఇది ఎలా అయినా ఫేస్ చేయాలి. ఇది ఫేస్ చేస్తే అయినా సరే మీరు సర్వైవ్ అవుతారు. ఇది ఫేస్ చేస్తే అయినా మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు. ఆర్ మీరు కోరుకుంది మీరు సాధించుకుంటారు అని అలాంటి మైండ్ సెట్‌తో మీరు ప్రయత్నాలైతే చేయాలండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా చాలామందేంటంటే ఆహ్
లోన్స్ క్లియర్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఫినాన్షియల్ క్రైసిస్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఫినాన్సెస్ పరంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, లోన్స్ క్లియర్ చేయలేకపోతున్నా, ఆర్ ఎవరికో మనీ ఇచ్చేసి వాళ్ళివ్వకపోయినా, ఆర్ కోర్ట్ పరంగా ఏవో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఆర్ పోలీస్ స్టేషన్‌లోని ఏవో కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. సో, ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఏవైనా సరే మీరు ధైర్యంగా ఫేస్ చేయండి అంతే. ఇక్కడ మీ ధైర్యం మాత్రమే మిమ్మల్ని ఒక సేఫ్ జోన్‌లో పెడుతుంది అని చెప్పి క్లియర్‌గా మీ స్పిరిట్ అయితే చెప్తున్నారండి. ఇంకా మీరేంటంటే ఎలా స్టాండ్ తీసుకుంటారు? మీ సైడ్ నుంచి మీరు ఎలా మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు? ఇవన్నీ కూడా మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే భయపడితే మాత్రం ఈ సిట్యుయేషన్ అనేది మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వదండి. కష్టమే అని చెప్పొచ్చు. సో, ఇంకా ఏంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎప్పుడైతే మీ వైపు నుంచి మీరు చెప్పాల్సింది, మీరు చేయాల్సింది స్ట్రెయిట్‌గా చేస్తారో, దేనికి అంటే భయపడకుండా డెఫినిట్‌గా థింగ్స్ అనేవేంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారండి. అండ్ నెక్స్ట్ మీ స్పిరిట్ మీకేం చెప్తున్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీతో సిన్సియర్‌గా లేకపోయినా, వాళ్ళు మీకేమైనా అబద్ధాలు చెప్పినా మీరు వెంటనే అవి సెన్స్ చేయగలరంట. అంటే ఆ వ్యక్తి మీతో హానెస్ట్‌గా ఉండట్లేదు. వాళ్ళెక్కడో కానీ మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళలో ఆ ట్రాన్స్‌పరెన్సీ లేదు అని చెప్పి మీరు ఈజీగా వాళ్ళనేంటంటే గెస్ చేయగలరంటండి. మీకా ఎబిలిటీ ఉందంట. సో, ఇలాంటి ఒక పవర్ మీకుంది కదా! అదేంటంటే వ్యక్తులు కానీ సిన్సియర్‌గా లేకపోతే గెస్ చేయడం ఆర్ ఎవరైనా అబద్ధాలు చెప్తున్నా సరే మీకు తెలిసిపోతుందంట. మొత్తానికి ఇలా ఒక వ్యక్తి కోసం మీరు అంత కరెక్ట్‌గా తెలుసుకోగలిగినప్పుడు మీ పవర్‌ని మీరేంటంటే ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి అని మీ స్పిరిట్ చెప్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. కొంతమందేంటంటే ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు కానీ బీట్రే చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్సే బీట్రే చేస్తుంటారు. సో, ఇలా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడే జరుగుతుంటది. ఇక్కడ కూడా ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు వాళ్ళేంటి అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్‌గా ఉండట్లేదు మీతో అని మీకు తెలిస్తే, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు ఆలోచించుకోండి. వాళ్ళని కన్ఫ్రంట్ చేయడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు మాట్లాడొచ్చు. అదే దీని మీనింగు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వ్యక్తులు చీట్ చేస్తున్నారని తెలుస్తది. వ్యక్తులు మంచిగా లేరని తెలుస్తుంది. కాకపోతే వీళ్ళేం చేస్తారంటే సైలెంట్‌గా ఊరుకుంటారు. ఎక్కడ రిలేషన్‌షిప్ పాడవుతుందో, ఎక్కడ అంటే వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళ లైఫ్‌ని లీడ్ చేయలేరేమో, లేకపోతే ఆ వ్యక్తితో ఉన్న అటాచ్‌మెంట్ వల్ల కూడా అవ్వచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే, అలా మీకేదైనా ఒకటి తెలుస్తున్నప్పుడు దానికి మీరు ఛాన్స్ ఇవ్వకూడదండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో థింగ్స్ ఏమవుతాయంటే ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోయి మీరే లాస్ట్‌కి సఫర్ అయ్యేలా చేస్తాయి. సో, మీకేదైనా ఒకటి తెలిసినప్పుడు దాన్ని ఇనీషియల్ స్టేజ్‌లోనే కట్ చేయాలండి. బట్ మీరు అలా కట్ చేయకుండా దాన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు ఇబ్బందయితే పడతారు. అందుకే ఇక్కడ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే క్లియర్‌గా మీకు ఉన్న ఆ అథారిటీని మీరు యూజ్ చేసుకోండి. మీరు ఒక నేచురల్ బోర్న్ లీడర్. సో, మీకు ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, ఇప్పుడు మీరున్నారండి. ఇదొక ఫ్యామిలీ మ్యాటర్ అనుకోండి. మీ పర్సన్ ఆర్ మొత్తానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కానీ మీరు చెప్పేది వినట్లేదు. వాళ్ళేంటంటే క్లియర్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆర్ వాళ్ళేంటంటే మీతో సిన్సియర్‌గా ఉండట్లేదు. మీ వెనక ఏవో చేస్తున్నారు. ఇక్కడ మీ స్పిరిట్ క్లియర్‌గా మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారు. దేనికి భయపడుతున్నారు? మీరు స్టాండ్ తీసుకొని మీరు చెప్పాల్సింది చెప్పకుండా మీరు ఫేస్ చేయకపోతే రేపనే రోజు మీరే సఫర్ అవుతారు అని ఇక్కడ క్లియర్‌గా ఒక మెసేజ్ అండి. ఇక్కడ కూడా చూసినట్టయితే టీచర్ అనే కార్డొచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకవేళ ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీరేంటంటే అంటే ఒక పర్టిక్యులర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనంటే, ఎవరో ఒక వ్యక్తిని మీరు హెల్ప్ అడగాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక టీచర్‌లా గైడ్ చేస్తారంట. సో, దాని ప్రకారమైన నెక్స్ట్ మీరేం చేయాలో తెలుసుకోవచ్చు. ఆర్ మీ స్పిరిట్ కూడా మీకు టీచరేనంటండి. వాళ్ళు కూడా మీకు ఏంటంటే గైడ్ చేస్తుంటారంట. సిట్యుయేషన్స్ ప్రకారం ఇలా చేస్తే బావుంటుంది. ఇలా వర్కౌట్ అయితే మనకి అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది అని మీకు మనసుకు అనిపిస్తున్నా ఆర్ మీకు ఏదో ఒక దారి క్లియర్‌గా కనిపిస్తున్నా సరే, అది మీ స్పిరిట్ మిమ్మల్ని గైడ్ చేయడమే అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ మీరు మీకు ఇండివిడ్యువల్‌గా చేసే ఆ ధైర్యం లేదు అని ఫీల్ అయితే డెఫినెట్‌గా మీరెవరో ఒకళ్ళ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఒకళ్ళని గైడ్ చేయమని అడగొచ్చు. ఇంకా అది మీ ఇష్టం అండి. బట్ ఏదైనా సరే మీ స్పిరిట్ అయితే మిమ్మల్ని ఈ వేలో ఫాలో అవ్వమని చెప్తున్నారు. అండ్ ఇంకా చూద్దాం అసలు మీ స్పిరిట్ ఏం చెప్తారనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని అందరూ గుర్తించాలి. లేకపోతే మీరు కోరుకుంది మీకు దొరకాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా అనుకునేవాళ్ళండి. ఈ కార్డ్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు వ్యక్తుల నుంచి గుర్తింపు కానీ, లేకపోతే మీ లైఫ్‌లో మీకంటూ ఒక రికగ్నైజేషన్ కావాలి అని స్ట్రాంగ్‌గా అనుకున్నారు అని. సో, ఏదైనా సరే మీకైతే ఏం కావాలో తెలుసండి. ఎలా ఉండాలో తెలుసు. మొత్తానికి మిమ్మల్ని వ్యక్తులు ఎలా ట్రీట్ చేయాలి, మీ లైఫ్ ఏ విధంగా ముందుకు వెళ్తే బావుంటుంది అనే ఈ క్లారిటీ మాత్రం మీకుంది. కాకపోతే దాన్ని పర్స్యూ చేసే ధైర్యం మీకు లేదండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తింపు కావాలి అనుకుంటే అది అంత ఈజీగా వన్ డేలో వచ్చేది కదా! దానికోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు చాలా కష్టపడాల్సుంటుంది. సో, మీకు తెలుసు కానీ ఆ స్టెప్ తీసుకోవాలంటే భయం. ఏమో అది వస్తుందో రాదో, ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవాల్సుంటుందేమో. అలాంటి భయాలు మీకండి. అంటే ఏదైనా ఒకటి తెలుసు. ఏం కావాలి? ఎలా వర్కౌట్ చేసుకోవాలి అని. బట్ దానికోసం చేసే ప్రయత్నాలకు మాత్రం మీరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మీకు భయం. దానివల్ల అసలు ఏమవుతుందో, అది అవ్వకపోతే మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనే ఆ ఫీలింగ్ అండి. సో, ఇక్కడ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే అదయ్యింది. మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేయాలంతే. ఆ తర్వాత ఎలా ఉంటే అలా ఉంది. బట్ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అని మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడాలి. ఆర్ ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒకటి ఎండ్ అవుతుంది అంటే ఖచ్చితంగాను ఇంకొకటి బిగిన్ అవుతుందని అర్థం అండి. సో, మీరేంటంటే ఏదో ఎండ్ అయిపోతుంది, లేకపోతే ఎలానో మారిపోవాలి, లేకపోతే అసలు ఏమవుతుంది అని ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఆ బిగినింగ్ అనేది మీరు చూడలేరండి. ఇక్కడ క్లియర్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌కైతే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ధైర్యం చేసి మీరు ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తే కానీ మీరు అనుకున్న బిగినింగ్స్ చూడలేరండి. బట్ వన్స్ అవి కానీ బిగిన్ అయితే మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకది చాలా సంతోషాన్నిస్తుందండి. మీరు చాలా సాటిస్ఫై అవుతారంట. ఎందుకంటే ఇక్కడ మీరెప్పుడూ కూడా వ్యక్తుల నుంచి ఆ గుర్తింపు కానీ, లేకపోతే మీ లైఫ్ ఇలా ఉండాలి అని మీరు కోరుకున్నారు కదా! సో, అది వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చండి. బట్ మీకు ధైర్యం ఉండాలి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను. మీరు భయపడుతున్నారు అని. మీరు ఎప్పుడైతే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు, అవి ఎలా అయినా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. ఆర్ దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఇలా మీరు రియలైజ్ అయ్యి, మీ సైడ్ నుంచి మీరు వాటిని ఫేస్ చేయడానికి సిద్ధపడతారో, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎలా అయినా సార్ట్ ఔట్ చేస్తాం. ఇది మేమే సార్ట్ ఔట్ చేయలేకపోతే ఎవరు చేయలేరు. మాకంటే ఎవరు స్ట్రాంగ్. డెఫినిట్‌గా మేము చేయాల్సింది మేము చేస్తాం. మా వైపు నుంచి ఇలా చేస్తేనే మా లైఫ్ బెటర్ అవుతుంది. మా లైఫ్ కోసం మేము ఫైట్ చేస్తామని ఇలాంటి ఒక మైండ్ సెట్‌తో మీరేంటంటే ఈ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కార్డ్ చూసారు కదా! సో, ఇది చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. అదేంటంటే ఈ ఒక్క సిట్యుయేషన్ పరంగానే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయట్లేదు. మీకు వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే మీకు ధైర్యం ఉన్నంత వరకు మీరు ఏదైతే అదయ్యింది. బట్ చెయ్యాలి అనుకోని అలాంటి ఒక విల్ పవర్‌తో ఉన్నంత వరకు కూడా ఏదైనా మీరు సాధించుకోగలుగుతారు. ఎక్కువ ఆలోచించి, ఎక్కువ ఇలానే అవుతుందేమో అనుకోని మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకొని, భయపడిపోయి, లేకపోతే మీరు చెప్పాల్సింది క్లియర్‌గా చెప్పకుండా, కొన్ని సిట్యుయేషన్స్‌లో తప్పించుకోవాలి అని చూస్తే ఎప్పటికీ సార్ట్ ఔట్ అవ్వదండి. అవి ఇంకా ఇంకా కాంప్లికేట్ అవుతూనే ఉంటాయంట. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో, మీరు వీటిని ఎప్పుడైతే ఫేస్ చేయాలి అని డిసైడ్ అవుతారో, దాని పరంగా మీరు మీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారో, ఖచ్చితంగాను థింగ్స్ అనేవేంటంటే మీరనుకున్న వేలో మూవ్ అవుతుంటాయి. ఆ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు వాటిని నోటీస్ చేయగలుగుతారు కూడా. సో, ఇంకా మీ ఇష్టమే. బట్ ఏదైనా సరే ఓవర్ థింక్ చేయొద్దండి. మీకు మీరుగా కొన్ని ఇమాజిన్ చేసుకోవద్దు. ఎందుకంటే రియాలిటీ ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు? ఇవి చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ జరిగేది వేరు, మీరు ఆలోచించేది వేరు. దానివల్ల కూడా మీరు చాలా లాస్ అవుతారు. సో, అలా కాకుండా క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తే బెటర్ అండి. ఇదేనండి మీ స్పిరిట్ అయితే మీకు చెప్తున్నారు. సో, మీరేంటంటే ఆలోచించుకోండి. ఎలా ఫేస్ చేయాలి? దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? మీ చేతిలో ఏముంది? ఇలా కొంత తెలుసుకుంటే మీకు కూడా కొంత ధైర్యం వస్తుంది. లేదు ఇంకా భయం వేస్తుంది అంటే ఎవరో ఒకళ్ళని గైడెన్స్ అయితే అడగండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ సిట్యుయేషన్స్ కోసం మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.